మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా, ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి చెప్పబడిన సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు అయ్యా. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రాలేకపోయిన వారిని కూడా మీరు క్షమించండి, మరొక అవకాశం దయచేయండి. వారికి బుద్ధి జ్ఞానం వివేకం దయచేయండి. వారి కన్నులు తెరవబడును గాక యేసునామములో, వారి మనోనేత్రాలు తెరవబడును గాక, జీవము కలిగిన దేవుని ప్రత్యక్షత వారికి కలుగును గాక. నిజమే, దైవజనులు చెప్పారు, దేవుని యొక్క ఉనికి స్పర్శ తెలిస్తే మందిరానికి రాకుండా ఉండలేరు, పాడకుండా ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు, సాక్ష్యం చెప్పకుండా ఉండలేరు. నిజమే ప్రభా, ఆ స్పర్శ లేకయే ఆలస్యంగా వస్తున్నారు. ఆ స్పర్శ ఉంటే ఆలస్యంగా రారు. ప్రభా, నీ స్పర్శ నాకు మాత్రమే కాదు ప్రభా, బిడ్డలందరికీ జీవము కలిగిన దేవుని స్పర్శ కలుగునుగాక, దేవుని ప్రత్యక్షత కలుగునుగాక, దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడుదుముగాక. సహాయం చేయండి. వాక్యం వినుచుండగా ఎవరికి నిద్రాత్మలు రానియద్దయ్యా, ఎవరు ఫోన్లు మోగనియద్దయ్యా. అయ్యా, పెన్ డ్రాఫ్ సైలెంట్గా ఉండాలని ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నా ప్రతి ప్రార్థనను వాళ్ళకి ఇస్తావయ్యా. నాకు తెలుసు అయ్యా, నేను నమ్మి ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. వాక్యం వినుచుండగా ఏ విధమైన ఆటంకం రాకుండా, ఏ విధమైన అభ్యంతరములు రాకుండా, ప్రతి విధమైన అభ్యంతరాన్ని యేసునామములో గద్దిస్తున్నాను. నీ కృపలో ప్రతి ఒక్కరిని శ్రద్ధా భయభక్తులు కలిగిన వారు ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. అది మా పేపర్లో టపటపటపలు ఆడించమాకండి. నేను చెప్పేది ముందు సబ్జెక్ట్ వినండి, అర్థమవుతుందా? ప్రతి శనివారం ఎవరి గురించి వింటున్నాం? స్త్రీల గురించి. ప్రతి ఆదివారం ఎవరి గురించి వింటున్నాం? రాజుల గురించి. గత ఆదివారం యోధా రాజుల్లో నుంచి ఎవరి గురించి చెప్పాను? యోవాషు గురించి చెప్పాను. ఎన్నో రాజు? 8వ రాజు. సంఖ్య కూడా గుర్తుపెట్టుకోవాలి. యోధా రాజు, 8వ రాజు ఎవరు? యోవాషు. ఈరోజు ఏ రాజుల గురించి మనం వింటున్నాం? ఇజ్రాయేలు రాజు. సంఖ్య 8. ఎవరి గురించి? అది అహాబు కుమారుడైన అహజ్యా గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 40వ వచనం. ఈ అహజ్యా పేరు మీద ఎంతమంది ఉన్నారు చెప్పగలరా? 3 ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఎవరెవరో చెప్పండి. యెహోరాము అతల్య కుమారుడు అహజ్యా. యెహోరాము అతల్య కుమారుడు అహజ్యా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, అహబు కుమారుడు. అహబుకి యెజెబెల్కి పుట్టిన కుమారుడు అహజ్యా. 2, 3 పోయిన వారం చెప్పాను చూడండి, యోవాషు. అతని కుమారుడి పేరు కూడా అహజ్యా. ఇంకొక పేరు కూడా ఉంది, అమజ్యా. రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. అతల్య కుమారుడు. 2వ రాజులు 8:25. 2వ రాజులు 8:25. అతల్య కుమారుడు అహజ్యా, రాసుకోండి. తర్వాత 2వ రాజులు 12:21. 2వ రాజులు 12:21, 14:1. ఇతను అమజ్యాగా పిలువబడిన అహజ్యా, యోవాషు కుమారుడు. మరి ఈరోజు మన వాక్య ధ్యానాంశం 1 రాజులు 22:40. అహబు కుమారుడు. అహబు గురించి 5 వారాలు చెప్పాను, 5 పార్ట్లు చెప్పాను. చక్కగా వినండి, వినని వారు ఎవరైనా ఉంటే. ఇప్పుడు అహబు కుమారుడు అనే అహజ్యా గురించి వింటున్నాం. 1 రాజులు 22:40 వచనం. అహబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడిన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. మరి ఇతని గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇతని యొక్క ప్రవర్తన ఎలాంటిది? ఇతని యొక్క పరిపాలన కాలం ఎంత? రాసుకోండి. ఇతని యొక్క పరిపాలన చెడ్డ పరిపాలన, మంచి పరిపాలన కాదు, మంచోడు కాదు. యోధా రాజుల్లో కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు. ముందు మంచిగా ఉండి తర్వాత చెడ్డగా మారి, ముందు చెడ్డగా ఉండి తర్వాత మంచిగా మారిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇజ్రాయేలీల రాజుల్లో ఒక్క మంచోడు కూడా లేడనిపిస్తుంది. ఇజ్రాయేల్ రాజులు 19 మంది కూడా దుర్మార్గంగానే ప్రవర్తించారు. రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 51 నుంచి 53 వచనాల్లో ఇతని గురించిన ప్రస్తావన ఉంటుంది. 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. క్రీస్తు పూర్వం 854 టు 852. క్రీస్తు పూర్వం 854 టు 852. ఇంకా రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. 2వ రాజులు 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. 2వ రాజులు 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. ఓకే, రాసుకున్నారు కదా? ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అహబు యెజెబెలు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.
యెజెబెల్ గురించి అయితే మామూలుగా చెప్పలా, యేసు రక్తమే అహబు గురించి కూడా 5 వారాలు చెప్పా. ఈ అహబు యెజెబెలు యొక్క కుమారుడే అహజ్యా. ఈ అహజ్యా ఎలాంటి పరిపాలన చేశాడు, ఏం చేశాడో చూడండి. 22వ అధ్యాయము 51 నుంచి నేను చదువుతాను. మొదటి భాగం. అహబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో, అంటే ఆ పక్క యూదారాజ్యాన్ని ఎవరైనా ఏలుబడి చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఎవరు, ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు? ఏసయ్యా, మీ ఇష్టం మీరు ఎవరి పేరు చెప్పుకున్నా మీ ఇష్టం. అది జూన్ 4వ తారీఖుకి అది యేసు రక్తం విజయం. సరే, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఆంధ్ర పరిపాలన చేసే వ్యక్తి పలానా, అర్థమవుతుందా? అలాగే యోధా రాజ్యములో ఏలుబడి యెహోషాపాతు ఏలుబడిలో చెప్పండి, ఇజ్రాయేలు రాజ్యంలో ఎవరు ఏలుబడి చేస్తున్నారు? అహజ్యా. అది కూడా తెలుసుకోవాలి. అహజ్యా యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు షోమ్రోన్లో ఇజ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇజ్రాయేలు ఏలిను. ఎన్ని సంవత్సరాలమ్మా? తక్కువ కాలమా ఎక్కువ కాలమా? దావీదు ఎంతకాలం? సౌలు, సొలొమోను 40. మరి ఇతను ఎందుకు అత్యల్ప సంఖ్య 2 సంవత్సరాలు మాత్రమే ఎందుకు పరిపాలన చేశాడు? ఏమంటే ఆ విషయాలను చెప్తాను. తర్వాత 52 వచ్చిన అతడు అనగా అహజ్యా యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి ఏం చేశాడంట? అది ఏంటా చెడుతనం చూద్దాం. తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చాను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఇప్పుడు నా వైపు చూడండి, చదవటం అయిపోయింది. అహజ్యా మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. ఎందుకంటే వాక్యమే చెప్తుంది, అతడు దేవుని దృష్టికి చెడుతనమునుగా ప్రవర్తించాడంట. చెడుతనం ఏంటా? చెడుతనం తన తల్లిదండ్రులను అనుసరించాడు. బైబిల్ వైపు కాదు, నా వైపు చూడండి అన్న. తన తల్లిదండ్రులిద్దరిని అనుసరించటం చెడు ప్రవర్తన. నా పిల్లలు ఎవరిని అనుసరించాలి? నన్నే అనుసరించాలి. మరి దాంట్లో చెడుతనం ఏముంది? మీలోంచి వస్తున్నాయి, అది నేను కోరుకునేది. ఇప్పుడు నేనే చెప్పుకుంటే వెళ్ళిపోతాం కాదు. తండ్రి తాగుబోతుడు అయ్యాడు అనుకోండి, కొడుకు ఏమవుతున్నాడు? సహజంగా అందరూ అలాగే ఉంటున్నారా? చిచ్చే, నా తండ్రి తాగి 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 తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, తన అవయవాలను పాడు చేసుకున్నాడు, తన కెరీర్ నాశనం చేసుకున్నాడు, భార్య బిడ్డలు నేను నా తల్లి కుటుంబం ఈదున పడ్డాం. నేను నా తండ్రిలాగా తాగుబోతును కాకూడదు, నేను నా తండ్రిలాగా నా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని ఎవరైతే ఉత్తమంగా ఉన్నతంగా ఆలోచిస్తారో తన తండ్రి మార్గాన్ని విడిచి దేవుని మార్గంలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక్కసారి ఆలోచించండి, నీ తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళో ఎంత చెడ్డోళ్ళో వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నారు మీరు. వ్యక్తిగతంగా ప్రతి తల్లి తండ్రి మంచోళ్లే. వ్యక్తిగతంగా ఒకవేళ భార్యాభర్తలైనటువంటి వారు ఎంత చెడ్డోళ్ళైనా కానివ్వండి, కానీ తన పిల్లలకు మాత్రం మంచి తల్లిదండ్రులే అవుతారు. ఎందుకని? ఆ భార్యాభర్తలు అనేవాళ్ళు బయట వాళ్ళకి అన్యాయం చేస్తారేమో కానీ తమ పిల్లలకు మాత్రం అన్యాయం చేయరు. ఎంత చెడ్డోళ్ళైనా పిల్లలకి మంచి తల్లిదండ్రులే అవుతారు. అమ్మా, నీ తల్లిదండ్రులు నీకు ఎంత మంచోళ్ళైనా కావచ్చు, అడిగింది అడిగినట్టు చేసిన వాళ్ళైనా కావచ్చు, కేజీలు బంగారం కొనిపెట్టవచ్చు, నీకు చదువు నేర్పించి ఓ డాక్టర్నో ఓ కలెక్టర్నో ఓ ఎంబీబీఎస్నో నేను చేసి ఉండొచ్చు, నీకు ఉన్నతమైన జీవితాన్ని నీ తల్లిదండ్రులు ఇచ్చి ఉండొచ్చు. నేను తప్పు పట్టట్లేదు. నీ తల్లిదండ్రులు ప్రేమించు, నీ తల్లిదండ్రులు సన్మానించు. బైబిల్ ధర్మశాస్త్రం చెప్తుంది, నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. వారిని విమర్శ చేయకూడదు, వారిని వ్యంగ్యం చేయకూడదు, వాళ్ళని తృణీకరించకూడదు. ఎందుకంటే నీ తల్లిదండ్రులను దూషించు అని కన్ను లోయ కాకులు పీకును. ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులే. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లిదండ్రులు సన్మానించు, ప్రేమించు వాళ్ళ రుణం తీర్చుకో, తప్పలేదు. కానీ ఎంతవరకు తెలుసా? దేవుని కంటే ఎక్కువగా కాదు. నేను దేవుని కంటే ఎక్కువగా నా బిడ్డల్ని ప్రేమిస్తే నా బిడ్డలు ఒక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నా భార్యని నేను ప్రేమిస్తే నా భార్య ఒక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నా తల్లిని నేను ప్రేమిస్తే నా తల్లి నాకు ఒక విగ్రహం.
యెహెజ్కేలో నీ కంటికి ఇంపుగా ఉన్న నీ భార్యని తీసేస్తున్నా అన్నాడు. ఒక్క దెబ్బతో తీసేసాడు అంతే. అది ఒక ఉపమాన రీతిలో చెప్పారులేండి, అప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ. యెహెజ్కేలు భార్య గురించి చెప్పినప్పుడు ఉంటుంది ఆ వర్తమానం, వినండి. అది ఇప్పుడు చెప్తే ఈ మ్యాటర్ మిస్ అయిపోతాం. నీ కంటికి ఇంపుగా ఉన్నదాన్ని దేవుడు ఏం చేస్తాడు? అందుకని ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అహజ్యా దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు, ఎందుకయ్యా ఎంత చెడుతనంగా ప్రవర్తిస్తున్నావు? నా తల్లి చేసింది, నా తండ్రి చేశాడు, నేను చేస్తున్నాను, తప్పేంటి? నా తల్లిదండ్రులు మాట వింటున్నాను, తప్పేం కాదు నైనా, తప్పేం కాదు. నేను మాట్లాడుదని చెప్పండి. ఓ పురుషుడు స్త్రీ పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలు అయ్యారు. శ్రద్ధగా వినాలి, అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ భార్యకి ఏదైనా అవసరమైంది, ఆ భార్యకి ఏదో కొరత వచ్చింది, ఎవరిని అడగాలి? ఏమండి? భర్తను అడగాల వద్దా? భర్తను అడగకుండా దారిని పోయే దానిని అడిగిందంటే ఏం చేస్తాడు ఇంట్లో ఉన్న భర్త? ఏసు రక్తమే చేయ ఎందుకు కొట్టేస్తాడు? కట్టుకున్న భార్య రోషం, అది రోషం. నా భార్య నాకే. మరి దేవునికి ఉండదా ఆ రోషం? దేవునికి ఉండదా ఆ హక్కు? దేవునికి ఉండదా? ఒకసారి ఆలోచించండి. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడంట? ఇప్పుడు మన అందరం ఆయనకి ఏమై ఉన్నామంట? ఈ మధ్య పాట వచ్చింది, అది నేను చెప్పకూడదు, పాడకూడదు. ఆడు ఏ ప్రియుడు? మందు ప్రియుడు. చెప్పండి, దేవుని ప్రేమిస్తున్నాడా, మందుని ప్రేమిస్తున్నాడా? మరి దేవుని కోపం వస్తుంది రాదా? లివర్ పాడైపోలే చేసేది ఎవరో? బాగు చేసినోడు ఆయన, పాడు చేసినోడు ఆయన, కొట్టేది ఆయన, గాయం కట్టేది ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చేతులే గాయపరచు హస్తములై ఉన్నాయి, ఆయన చేతులే స్వస్థపరచు. కట్టుకున్న భార్య ఎవరితోనూ నవ్వితే, ఎవరితోనూ ఈకిలాడితే, ఎవరితోనో పక్కపక్కలాడితే, ఎవరి పక్కన కూర్చుంటే, ఎవరినో టచ్ చేస్తే, ఎవరినో ముడితే, ఎవరినో చూస్తే భర్తకు పుట్టు రోషం మహా. మరి పైనున్న భర్తగా పిలువబడినటువంటి అలంకార భాషగా చెప్పబడినటువంటి దేవునికి కోపం రాదా? దేవుని ప్రేమించకుండా వ్యాపారాన్ని ప్రేమిస్తే, దేవుని ప్రేమించకుండా వ్యసనాలను ప్రేమిస్తే, దేవుని ప్రేమించకుండా వ్యక్తుల్ని ప్రేమిస్తే, వస్తువుల్ని ప్రేమిస్తే. వస్తువుల్ని ఎందుకు తయారు చేస్తారంటే, వస్తువుల్ని వాడుకుని దాని అవసరం తీరిపోయాక పడేయాలి. యూజ్ అండ్ త్రో, అంతేనా? కరెక్టేనా? ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? వాడేసిన వస్తువుల్ని దాచుకుంటున్నారు భద్రంగా. ఏసు రక్తమే చేయండి. దీనికి ఉదాహరణ చెప్తా. అంటే మా అమ్మ మనుషులను వదిలేస్తుందని చెప్పట్లేదు సుమా, అలవాటు అయిపోయింది. ఢిల్లీ నుంచి ఆగ్రా వస్తున్నాం. దారిలో భుజా లే, నీకు తలనొప్పిగా టీ తాగుతూ కానీ, మహా అద్భుతంగా ఉంటుంది టీ, మహా అద్భుతంగా ఉంటుంది అని అక్కడ టీ చెప్తే మా అమ్మకి టీ ఇచ్చారు వాళ్ళు. అక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే, ఆ టీతో పాటు గ్లాస్ కూడా ఫ్రీ. అదొక పింక్ టైపులో మట్టిది స్పెషల్. అది మనకి టీ ఇచ్చి గ్లాస్ తీసేసుకుంటారు, అక్కడలా కాదు. టీ తాగితే కప్పు ఫ్రీ. ఇప్పుడు టీ తాగేసిన తర్వాత మా అమ్మ కప్పు ఏం చేయాలి? మట్లు ఎసురు కొట్టాలి. కిందకి వెళ్ళాక చూపిస్తా, అవసరమైతే ఇంకా ఇంట్లో భద్రంగా ఉంది బీరువాలో. తాగేసిన టీ కప్పుకి ఉన్న విలువ ఈరోజు మనిషికి ఉంటుందా? మనుషుల్ని వాడుకుని వదిలేస్తున్నారు. వస్తువుల్ని వాడుకుని వదిలేయాలి, కానీ ఎవరిని వదిలేస్తున్నారు? వాడుకుని మనుషుల్ని వాడుకుని వదిలేస్తున్నారు. మరి ఎంత బాధ, ఎంత కోపం, ఎంత ఆవేదన. దయచేసి గమనించాలి. యెహోవా దృష్టికి ఏం చెడుతనం చేసాడంటే, తన తల్లిదండ్రులు అనుసరించాడు. తల్లిదండ్రులు అనుసరిస్తున్న తప్పని నేను చెప్పట్లా. ఆ తల్లిదండ్రులు చేసేటటువంటిది దేవుని దృష్టికి మంచిది కాకపోతే నువ్వు దాన్ని అనుసరించొద్దు. అది తప్పు, అది పాపం, అది ఘోరం. నువ్వు ఎవరి మీద అనుకో, నిన్ను ఎవరు తల్లి గర్భ, రాత్రి చెప్పిన విషయాలు అవే వినండి. చాలా విషయాలు. నిన్ను తల్లి గర్భంలో రూపించింది ఆయన, పిండముగా ఉన్నప్పుడు నిన్ను చూసింది ఆయన, నీ అవయవములు ఏర్పడక మునిపే దానిని గ్రంథంలో లిఖించిన వాడు ఆయన. నీ తల్లిదండ్రుల కంటే హక్కు దేవునికే ఉంది అని చెప్పడానికే రాత్రి సందర్భ సహితమైన వాక్యం అద్భుతం. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే బైబిల్ చెప్తుంది, నువ్వు నీ సొత్తు, చెప్పండి ఈ మాట, నువ్వు నీ దేహం నీ సొత్తు, నా ఒళ్ళు నా ఇష్టమయ్యా. తాగుతాను, తందనాలు ఆడతాను, తిరుగుతాను, నా ఇష్టం. నేను కాలుతాను, తాగుతాను, రకరకాలుగా చేస్తాను. అడగడానికి నువ్వెవడవయ్యా?
నా ఒళ్ళు నా ఇష్టం అనే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయేమాట. నీ దేహం నీ సొత్తు కాదురా నాయన. వాక్యం చెప్తుంది ఆ మాట. నీ దేహము విలువ పెట్టి కొనబడింది. విలువ పెట్టి విలువ. ఆ విలువ ఏంటో తెలుసా? యేసయ్య రక్తం. తన రక్తాన్ని ఖరీదైనగా చెల్లించి సాతాను బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించడానికి యేసయ్య తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు నీ కోసం. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపరుద్దాం. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్యలో ఏదైనా తప్పు చూస్తే సంసారం చేయగలడా? ఏలుకోగలడా? ఎన్నో తప్పులు ఈ రోజున బహిరంగ సభలో నేను ఒక ఎవిడెన్స్ ఇచ్చాను. యూదుల యొక్క సాంప్రదాయం గురించి చెప్పాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్య కన్యత్వం బయటపడాలి. కన్యత్వ లక్షణాలు కనిపించకపోతే ఆ భర్త ఆ భార్యని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? యాజకుని చేతికి అప్పగిస్తే ఆ యాజకులు ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ ప్రేమించే భర్త అయితే ఏం చేస్తాడో తెలుసా? ఆ మరక కనబడకపోయినా, కన్యత్వ గుర్తు కనబడకపోయినా ఆ క్లాత్ మీద తన దేహాన్ని చీరుకుని రక్తాన్ని చిందించి ఇది నా భార్య కన్యత్వ లక్షణానికి గుర్తు అని దండం మీద ఆరేసి పెద్ద కేక ఇస్తే ఆ కేక విన్న ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పుడు ఫంక్షన్ పెడతారంట. నా బిడ్డ కన్యత్వాన్ని నిలుపుకుందని. వాస్తవానికి నిలుపుకోలా, కానీ ప్రేమించాడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ శరీరాన్ని కాదు అని హత్తుకున్నాడు. గట్టిగా చప్పటి కొడితే మనం మహిమపరుద్దాం. అది యేసుక్రీస్తు ప్రభుల వారు అంత గొప్పగా నిన్ను ప్రేమిస్తే, అంత గొప్పగా రక్తాన్ని చిందించి నిన్ను, నీ తప్పులన్నీ కప్పిపెట్టేసి, నీ అవమానాన్ని తీసేసి, నీ నిందకు ప్రతిగా పూదండనిచ్చి, నీ అవమానాన్ని అభినందనగా చేసి, విలువలేని నీకు నాకు ఓ గొప్ప ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కకు పెట్టేసి దేని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ తల్లిదండ్రులు చేశారని చెప్పేసి వాళ్ళ వెనకాల వెళ్ళిపోతా ఉంటే దేవునికి కోపం రాదా? ఇక్కడ మూడు మాటలు. యెహోవా దృష్టికి ఏం చేశాడు? చెడుతనం చేశాడు. రెండేం చేశాడు? తల్లిదండ్రుల్ని. అంత మాత్రమే కాదు, నెబాతు, ఇశ్రాయేలీలు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము క్రియలను కూడా అనుసరించాడంట. సిగ్గుండాలి అహజ్యాకి. సంఘటనలు అంటలా. అహజ్యాకి ఏముండాలి? సిగ్గుండాలి. యెరోబాము 2 దూడలను చేయించి దూడలకు మొక్కినందుకు యెరోబాముని తొలగించాడు. యెరోబాము వంశాన్ని కొట్టేశాడు. జాగ్రత్త. నిన్ను సృష్టించిన జీవము కలిగిన దేవుణ్ణి కాక వేరొకరు నువ్వు అనుసరించడం ద్వారా, వేరొకరికి నువ్వు పూజించడం ద్వారా, వేరొకరు నువ్వు ఆరాధించడం ద్వారా నీ తరతరాలు నువ్వు చూడలేవు. జాగ్రత్త. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయన. 100వ కీర్తన ఉంటుంది, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని ఆయన పుట్టించాడు, మనల్ని కన్నాడు ఆయన. నీకు డౌట్ ఉంటే రాత్రి వాక్యం ఏంటంటే రెఫరెన్స్లతో సహా ఇచ్చా. అవన్నీ ఇప్పుడు చెప్తే టైం సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా దృష్టికి చెడుతనము జరిగించిన అహజ్య, తల్లిదండ్రులను యెరోబామును అనుసరించిన అహజ్య, యెహోవాకు కోపం పుట్టించిన అహజ్య. 2వ దినవృత్తాంతములు 20:35 మరొక మాట. అన్ని కలగలిపి చెప్పేస్తున్నా. ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్గా చెప్తే 2-3 గంటల ప్రసంగం అయిపోద్ది. 2వ దినవృత్తాంతములు 20:35. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసిన. ఎందుకు చేశాడో తర్వాత చెప్తా. ఇప్పుడు అహజ్యా గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ ఏమని ఇచ్చారు చెప్పండి? మంచోడనా? ఏమనుంది అక్కడ? అది చెప్పండి తక్కువని. మిక్కిలా తక్కువగానా? మరి అది కూడా చెప్పాలా? ఇప్పుడు చెప్పండి. అహజ్యా గురించి బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మిక్కిలి దుర్మార్గుడు అంట. మామూలు కాదు. ఇంకా అన్ని విషయాలు రాయబడలేదు ఇక్కడ. మరి ఇన్ని దుర్మార్గ పనులు చేశాడో నాకు తెలియదు. మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడు అహజ్యా. ఈ మాటలు వింటున్న మీరు మీ కుటుంబాల్లో ఎలా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇశ్రాయేలీయులకి రాజు అహజ్యా, నీ ఇంటికి రాజు నువ్వే, నా ఇంటికి రాజు నేనే. నా ఇంట్లో నేను మంచితనం కలిగి జీవించాలి. నా బిడ్డలు నన్ను ప్రేమించేలాగానే ప్రవర్తించాలి. నా తల్లి, నా భార్య నన్ను ప్రేమించేలాగానే ప్రవర్తించాలి. ఎవరికి విరోధంగా నేను ప్రవర్తించకూడదు. ధర్మశాస్త్రానికి విరోధంగా నేను ప్రవర్తించకూడదు. పురుషుడా, నీ భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఓ భార్య, నీ భర్తకు నువ్వేమవ్వాలి? లోబడాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకి ఏం చేయాలి? చెప్పట్లేదు. మీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఏం చేయకూడదు? అది కోపాన్ని రేపకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం అహజ్యా జీవించలేదు కాబట్టి మిక్కిలి దుర్మార్గత అంటాను నేను. ఎక్కడ దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడు కాదు, తల్లిదండ్రులను అనుసరించాడు. తల్లిదండ్రులు అనుసరించడం తప్పు కాదు, కానీ వాళ్ళు చెడు ప్రవర్తన, చెడు మార్గాల్లో ఉంటే, అందుకనే కదా పురాతనమైన మార్గములను విచారించి. రజనీ గారు ఏంటి ఆలోచనలు ఉన్నారు? మీ ముఖం నా వైపు ఉండాలి. పురాతనమైన మార్గం ఏదని అడిగి
తెలుసుకొనండి. అందులో దేవుని మార్గం. సిఎస్ఐ చర్చిలో యోహాన్ గారు పెట్టిన సభల్లో ఒక ఆయన చెప్పారు, రాజా క్రిస్టియన్ గారు చక్కగా ఉపదేశం చేశారు. నరుడు తన మార్గములు ఏం చేసుకున్నాడంట? చెరిపేసుకున్నాడంట. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. నరుడు తన మార్గాలు ఏం చేసుకున్నాడు? చెరిపేసుకున్నాడు. దేవుడు తన పోలిక చొప్పుకొచ్చిన చేసుకున్న మానవుడు ఏం చేయాలంటే దేవుని మార్గాలని అడిగి తెలుసుకుని విచారించి అందులో ప్రవేశించి, దేవుని మార్గం యథార్థమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం, ఎన్నో మార్గాలు చెప్పారు కదండి ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, నేను ఎక్కడన్నా ఏదైనా మందిరంలో ఎక్కడన్నా వాక్యం వింటున్నప్పుడు నన్ను చూడండి, నేను ఎలా కూర్చుంటాను. నీరసం కానీ, నిరుత్సాహం కానీ, అలసట కానీ నాకు రానివ్వను నేను. మీరు లేటుగా ఒకవేళ వచ్చారేమో నాకు తెలియదు, లేటుగా లేచారు నాకు తెలియదు, కానీ అదేమి కూడా మందిరంలో కనపడకూడదు. యాక్టివ్, మీ ముఖంలో చూస్తే యాక్టివ్ ఉండాలి, నిరుత్సాహం ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. ఇంకా ఇంకా ఏం చెప్తాడు దేవుడు, ఇంకేం చెప్తాడు దైవజనుడు అని మీరు ఒక్కొక్క మాటని ఏరుకుని బుట్టలో వేసుకునేలాగా ఉండాలి. కానీ మీకంటే తెలియగలడు సాతాను గడు. మీ పక్కనకు వచ్చి కూర్చుని మీకు నిద్రావస్థలు పుట్టించి మిమ్మల్ని నిద్రలోకి తోచేసి ఈ ఆలోచన తీసుకొచ్చి మీ హృదయం అనే బుట్టలో ఆ విత్తనం పడకుండా, మీ హృదయంలో పడకుండా ఆడ బుట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు. అదైతే మీ పక్కన దేవదూతలు ఉన్నారన్నమాట ఎంత వాస్తవం. సైతాన్ గడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, మొట్టమొదటి మాట, యెహోవా దృష్టికి చెడుతనము జరిగించిన అహజ్యా. తల్లిదండ్రులను యెరొబోమును అనుసరించిన అహజ్యా. యెహోవాకు కోపం పుట్టించిన అహజ్యా. మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన అహజ్యా. దుర్మార్గము అనే మాట వివరిస్తాను. వివరించే ముందు కోపం అనే మాట గురించి కూడా నేను చెప్పలేదు, చెప్పనివ్వండి. యెహోవాకి ఏం కలగజేశాడంట? కోపం. పిల్లలు తల్లిదండ్రులకి కోపాన్ని పుట్టిస్తే, చెయ్యొద్దన్న పని చేస్తే తల్లిదండ్రులకి ఏమొస్తుంది? తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు దెబ్బలు తిన్న ఈ పిల్లలు మాట్లాడుకుంటున్నారు, చిచ్చి మన తల్లి చాలా కఠినాత్మురాలురా, చిచ్చి మన తండ్రి విన్నావా? నువ్వు కూడా అనుకుంటున్నావా? నన్ను ఎప్పుడైనా చెడ్డోడు అనుకున్నావా? మంచోనా చెడ్డోడినా? మంచోడినా? నేనంటే ఇష్టమేనా? చాలా కొడతాగా నిన్ను. కొట్టినోడు మంచోడు ఎందుకు కొడతావు? చెడ్డోడు అవుతుంది కానీ. ఏమా మీ అమ్మ బాగా కొడతా నిన్ను? కొట్టదా? తప్పు చేతి కొట్టద్దంట. గట్టిగా చెప్పలు కొట్టండి. కొట్టనమ్మ గట్టిగా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఆమె ఒక ఉపదేశం ఇచ్చింది నాకు, ఊరినే కొట్టదమ్మా అమ్మ. సెకండ్ గాడ్ బ్లెస్. ఇది వాక్యం వినాల్సిన పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లి తప్పు చేస్తే గాని కొట్టదు, మరి దేవుడు నువ్వు తప్పు చేయకుండా కొడతాడా? ఆలోచించండి. 40 సంవత్సరాలు పరిపాలించిన ముందున్న రాజులు ఎక్కడ? 2 సంవత్సరాలు, ఆఫ్టర్ ఆల్ 2 సంవత్సరాలు పరిపాలించిన నీ పరిపాలన ఎక్కడ? అర్ధాంతరంగా ఎవరి కాలంలో ఎందుకు చచ్చావు? అహజ్యారాజు అడుగుతున్నా నేను, అహజ్యరాజుని. ప్రతి దానికి కారణం ఉంటుంది. దేవుడు అందరికీ దీర్ఘాయువు ఇస్తాడు, కానీ కొందరు మాత్రమే దీర్ఘాయువు కలిగి ఉంటారు. ఎవరుంటారో తెలుసా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటాడు. దీర్ఘాయువునకు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటాడు. చెడుతనమును విడిచిపెట్టుటే. నువ్వు చెడుతనము జరిగించావు దేవుని దృష్టి కంటే, నీకు దేవుని భయభక్తులు లేవు. భయం లేని కోడి అంట ఎడబెట్టింది అది. భయం లేని కోడి యాజ్య. మనం అలా ఉండకూడదమ్మా, మనం అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక రెఫరెన్స్ చూడండి, ప్రసంగి 5:1. ఎవరు దుర్మార్గులో చూడండి. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. వారంటే ఎవరు? అది చెప్పు, చదువు. వారు తెలియకయే. వారు అని ఎక్కడ బుద్ధిహీనులను పెట్టి చదువు. బుద్ధిహీనులు తెలియకయే. ఇప్పుడు చెప్పండి, అహజ్య ఎవడో? బుద్ధిహీనుడు. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతుడి కంటే ఒక లోతైన మాట, గద్దింపు మాట శ్రేష్టం అంట. వింటాడంట వెంటనే. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. మంచి గొడ్డు ఒక దెబ్బ ఏంగానే అనగానే వెళ్ళిపోతాయి. కొన్ని చూడండి, ఎంత కుట్టినా ఎంత తిట్టినా దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంటుంది చూడండి. ఏసి రక్తమే చేయ. అర్థమవుతుందా? అమ్మా చెప్పంగానే వినండి అమ్మా, విధేయత చూపండి అమ్మా, విధేయత చూపండి. యెహోవా దృష్టికి చెడుతనము జరిగించిన అహజ్య. ఎందుకు తెలుసా? భయభక్తులు లేవు మొట్టమొదటి కారణం. రెండింటో తెలుసా? బుద్ధిహీనుడు. బుద్ధి లేదో. బుద్ధి లేనుడంట పొట్టు తింటాడంట. బుద్ధి లేనుడు ఏంటంటాడా? పొట్టు తింటాడు.
అయితే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు. బుద్ధి లేనప్పుడు పందులు పట్టి తిన్నాడు. ఇప్పుడు మీరు బుద్ధిమంతులా బుద్ధిహీనులా? చెప్పట్లే ఎవరో. మీరు ఇప్పుడు విలువైన వాక్యాహారం తింటున్నారు. మీరు మందిరానికి రాకుండా బయట చెత్త తింటున్న వాళ్ళు ఉన్నారు. ఏసు రక్తమే ఈరోజు రాని వాళ్ళందరూ చెత్త తినట్టే. ఏదో రాని పరిస్థితిలో, రాలేని పరిస్థితిలో, లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళైతే తప్ప. మా వెంకటలక్ష్మి గారు ఉన్నారు, మా ఆత్మ బిడ్డ, ఆవిడ తప్ప. మరి ఆవిడ లేచి రాలేదు. ఆవిడ కాళ్ళు చేతులుండి అన్నీ ఉండి. బుద్ధి లేనుడు ఏంటంటాడు? బుద్ధి లేనుడు మందిరానికి వస్తాడా? బుద్ధి లేనుడు దేవుని మహింపరుస్తాడా? ఎక్కడైనా అహజ్య దేవుని మందిరానికి వెళ్ళాడన్న దాఖలాలు ఉన్నాయా? నేను ఇచ్చిన రెఫరెన్స్లో ఏనాడన్నా యెహోవా అని ఒక మాట అన్నాడా? ఎప్పుడు చూడు అహబు యెజెబెలు, అహబు యెజెబెలు, అహబు యెజెబెలు. వీళ్ళు చేసిన పనులే చేశాడు. వీళ్ళు చేసిన పనులే చేశాడు. ఎంతమంది తాగి 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 లివర్ పాడైపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతున్నారు. మాంటున్నారా? మాంటలా. నీ తండ్రి అయిన అహబు ఎట్లా చచ్చాడు? ఈ మాట కొంచెం కఠినంగా అంటున్నాను, చనిపోయాడు అని అనొచ్చు, కానీ తప్పదు. ఆ సందర్భాన్ని బట్టి ఆ పదజాలం ఉపయోగించాల్సి వస్తుంది. అహజ్యా, నీ తండ్రి ఎలా చనిపోయాడు ఒకసారి ఆలోచించు. అహజ్యా, నీ తల్లి ఎలా చనిపోయింది ఆలోచించు. కుక్క చావు అంటారు దాన్ని. పాతి పెట్టడానికి బాడీ లేదు, పీసులు అయిపోయారు నీ తల్లిదండ్రులు. అలాంటి దుర్మరణం పొందారు నా తల్లిదండ్రులు. నేను అలాంటి దుర్మరణం పొందకూడదు. నేను నా తల్లిదండ్రులు ప్రవర్తించినట్టు ప్రవర్తించకూడదు. నా తల్లిదండ్రులు బుద్ధిహీనులు అయిపోయారు. నా తల్లిదండ్రులు యెహోవాకి భయపడలేదు, యెహోవా ప్రవర్తనలు చంపేశారు. నేను అలా చేయకూడదు అని ఇంగితం ఉండాలి. అహజ్యాకి ఉందా? లేదు. నా తల్లండి కన్నదండి, నవమాసాలం మోసిందంటే మరి ఎవరో నవమాసాలు మోయకుండా కానీ పెంచకుండానే పెరిగిపోయారు మీరు అందరూనూ. ఈ తల్లిదండ్రికి అన్నారు మరి నిన్ను. అందరికీ చెడ్డోళ్ళైనా ఆ తల్లిదండ్రులు పిల్లలకి మంచోళ్ళే చెప్తున్నాను కదా. కానీ ఆ తల్లిదండ్రుల ప్రవర్తన ఏంటి, వాళ్ళ మార్గం ఏంటి, నీ మార్గం ఏంటి? అసలు నువ్వు ఎలా పుట్టావు, ఎలా పెరిగావు, ఎవరి మీద ఆనుకున్నావు, ఎవరు విశ్వసించావు ఉండాలి కదా. అసలు ఆ రాజ్యం మీద రాజ్యం చేసింది ఎవరో? నీకు ఇప్పుడు ఈరోజు నీ పొజిషన్ ఇచ్చింది ఎవరో? నిన్ను బతికించింది ఎవరో? నిన్ను సజ్జన లెక్కలు ఉంచింది ఎవరో? తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చింది ఎవరో? బుద్ధిని జ్ఞానం ఇచ్చింది ఎవరో? దేవుడా. కానీ నువ్వేం చేస్తున్నావు? విగ్రహాలకు మొక్కుతున్నావా? ఎందుకు మొక్కుతున్నావు? నా తల్లిదండ్రులు మొక్కారు, నేను మొక్కాను, వాళ్ళు కూడా అర్థాంతరంగా చచ్చారు, నువ్వు కూడా చేస్తావా? అలాగే చచ్చాడు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు, మిక్కిరి తక్కువ 2 సంవత్సరాల్లో. ఎందుకు? తల్లిదండ్రులు అనుసరించాడు, వాళ్ళ చెడు ప్రవర్తన అనుసరించాడు. తల్లిదండ్రులు అనుసరించడం కాదు, తల్లిదండ్రులు చెడు ప్రవర్తన అనుసరించాడు. అది మీరు తల్లిదండ్రులు అనుసరించండి, కానీ తల్లిదండ్రులు చెడు ప్రవర్తన అనుసరించొద్దు. అది శభాష్ అన్నమాట. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది యెహోవాకి కోపం. ఆఫ్టర్ ఆల్ తల్లిదండ్రులు కోపం వస్తేనే బెల్ట్ ఇచ్చుకుని ఆ కర్ర ఇచ్చుకుని కర్ర ఇరుగుపేల కొడతా ఉంటే దేవుడు కొట్టడా? ఆయన కొడితే మంచం మీద నుంచి లేవలేవు, జాగ్రత్త. ఆయన మొత్తితే ఎలా ఉంటుందో పరిస్థితి ఎన్నో విషయాలు మీకు చూపిస్తా. దేవుడు మొత్తాడు, ఇక్కడ అహజ్యాను మొత్తాడు, చూపిస్తా మీకు. దేవుని ఎందుకు భయభక్తులు లేవు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడు, తన తల్లిదండ్రులు చెడుతనం ప్రవర్తిస్తున్నాడు, దేవునికి మాట్లాడితే కోపం పుట్టిస్తున్నాడు. రాజుకి రాజ్య పరిపాలన ఇస్తే రాజ్య పరిపాలన చేయకుండా, దేవుని చట్టం ధర్మశాస్త్రం ప్రకారం రాజ్య పరిపాలన చేయకుండా తన ఇష్టానుసారంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నీకు బిడ్డలనిచ్చింది ఎందుకో తెలుసా? ఫరో కుమార్తె యాకేబెదికిచ్చి ఈ బిడ్డని నా కొరకు పెంచు. అది ఇప్పుడు దేవుని కుమారుడు నీతో చెప్తున్నమాట, నీకిచ్చిన ఈ బిడ్డని నా కొరకు పెంచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవునికి మహిమ కలుగును గాక. దుర్మార్గులు ఏమవుతారు చూడండి. ప్రసంగి 7:17, బుద్ధిహీనంగా తిరగొద్దు, అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా. ఇప్పుడు చెప్పండి, అహజ్య తన కాలానికంటే ముందుగా చనిపోయాడా లేదా? ఎందుకు చనిపోయాడు? తన దుర్మార్గమే తన ప్రాణం తీసింది. మరి నువ్వేమంటావు దాని గురించి? అతి తక్కువ 2 సంవత్సరాల వయసులో, 2 సంవత్సరాల పరిపాలనలో, అతి తక్కువ 25-27 సంవత్సరాల వయసులో దేవుడు ప్రాణం తీసేస్తాకి దేవునికి అసలు మనసాక్షి ఉందా? ఏమండి, చాలా మంది వేసవకాలం వస్తే, శీతాకాలం వస్తే అరకు వెళ్తారు, అరకు వ్యాలీ వెళ్తారు. తప్పులేదు, వెళ్ళండి, మీ ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలయేరు, ఈ దాన్ని ఏమంటారు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి దిగుతూ ఉంటే సెలయేరు స్పీడ్గా వచ్చేసి కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతో మంది. మాంతన్నారా? మాంటల దాన్ని ఏమంటారు? అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగొద్దు, సెల్ఫీ. అక్కడ బోర్డు పెడతారు, ఇది ప్రమాదకరమైన స్థలము, దయచేసి లోపలికి వెళ్ళొద్దు. వెళ్లకుండా ఉంటారా వీళ్ళు? సెల్ఫీ మాట్లాడితే నాకు కూడా ఉందిలేండి సెల్ఫీ పిచ్చి. దేవుడు మాట్లాడుతున్నాడు, తీసుకుంటా, నేను కూడా దాన్ని తీసేసుకుంటా తొందరలో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట్లాడితే అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగటం, చచ్చిపోవటం. ఈ వారంలో చాలా విచారకరమైన సంగతి మీరు చూసారు లేదు, గ్రూప్లో పెట్టాం. 3 ఆడపిల్లలు
ఏదో గుడికి వెళ్ళిందంటండి. ఆ చెరువు కాడ కాలు జరిపి పిల్ల పడిపోతుంటే తల్లి కూడా ఉరికేసిందంట కాపాడదామని. ఆ ముగ్గురు పిల్లలతో తల్లి కూడా వెళ్ళిపోయిందంట లోపలికి. ఆ జుట్టట్టుకుని తల్లిని లాగారు, కానీ పిల్లలు ముగ్గురు, ఆడపిల్లలు ముగ్గురు పట్టుకుని చచ్చిపోయినారు. దొరకలేదంట చాలా వరకు. తీస్తే ముగ్గురు ఇలాగే పట్టుకుని ఉన్నారంట, అక్క చెల్లెలు ముగ్గురు. ఆ తల్లికి ఇంకా పిల్లలు లేరు పాపం. అంతకుముందు ఒకడు బండి మీద వెళ్ళి ఆ రోడ్డు పక్క నుంచి వెళ్ళి చెరువు పడి చనిపోయాడంట. మరి ఆ చెరువు దగ్గర ఏం చేయాలి? సైడ్ వాల్స్ కట్టాలి కదా, ప్రభుత్వానికి ఉండాలి కదా. పోనీ అలాంటి ప్రమాదం జరిగిందని అలాంటి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా మనమైనా. ప్రమాదకరమైన స్థలాలకు వెళ్ళటం ఎందుకు? తిప్పలు తెచ్చుకుంటాం ఎందుకు? దేవుడు నాకు అన్యాయం చేశాడంటాం ఎందుకు? మాట్లాడితే దేవుడు కనబడ్డ కదా, వచ్చి అడగడు కదా, నిలదీయుడు కదా. దేవుడు లేడు, దెయ్యం లేదో తప్పు. చిన్న బిడ్డ చెప్పింది, తప్పు చేస్తే కానీ నా తల్లి కొట్టదని. తప్పు చేస్తేనే కానీ దేవుడు కూడా జోక్యం చేసుకోడు. చూసుకో ఒకసారి, నీ పేపర్ మీద రాసుకో, దేవుడు నీ కోసం చేసింది ఏంటి, తర్వాత దేవుని కోసం నువ్వు చేసింది ఏంటి, తర్వాత 3 దేవునికి విరోధంగా నువ్వు చేసింది ఏంటి. ఋతుపవనాలు వస్తున్నాయి చెప్పా, ఆదివారం ఆరాధన రావద్దని. మా చెల్లెమంటది, నేను తెనాలి ఎవరు రాకూడదని అంటుంది. ఆల్రెడీ తెనాలి కుమ్మరించేస్తుంది అక్కడ. నిన్న విజయవాడ కుమ్మరించేసింది, కానీ ఈడే పిల్ల మాత్రం చొక్క పళ్ళ. యానివర్సరీ మహా జరిగింది కదా అది. ఇప్పుడు ఎక్కడున్నా నేను చెప్పాను, నాతో పాటు మీరు కూడా తెనాలి వెళ్ళిపోయారా? దేవుడు నీకు చేసింది ఏంటి ఒక లిస్ట్ రాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ 3 మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఎవరు రాస్తారో వాళ్ళకి నేను దాన్ని ఎవరికి షేర్ చేయను సుమా. అలాగే మీ మీద నేనేం పెత్తనం చేయను సుమా. ఒక పేపర్ మీ దగ్గర పెట్టుకోండి పోని. నాకు 3 పేపర్లు పెట్టాలి, మీ అందరూ కొరికెత్తున్నా నేను. అర్థమవుతుందా అందరికి? ఈరోజు అర్థమవుతుందా? అందరికీ చెప్తున్నా. ఒక 3 పేపర్లు తీసుకోండి ఇంటికి వెళ్ళాక. 3 పేపర్లు, ఒక పేపర్ మీద దేవుడు నీకు చేసినవన్నీ రాయి. 2ది దేవుని కోసం నువ్వు చేసింది రాయి. 3ది దేవునికి వ్యతిరేకంగా దేవునికి కోపం పుట్టించే పనులు నువ్వు చేసిందల్లా రాయి. అప్పుడను దేవుడు నాకు అన్యాయం చేశాడని, అప్పుడను దేవుడు లేడని. దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు. కీర్తన 14. బుద్ధిహీనుడు ఏమనుకుంటాడంట? దేవుడు లేడని బుద్ధిహీనుడు తన అంతరంధ్రంలో అనుకుంటాడంట, హృదయంలో అనుకుంటాడంట. దయచేసి ఇప్పుడు అలా అనకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు గ్రంథం 22-23, నువ్వు దుర్మార్గతను తొలగించుకుంటే అభివృద్ధి పొందుతావు అని వాక్యం చెప్తుంది. ఇతని జీవితంలో అభివృద్ధి లేదు, అహజ్య జీవితంలో. ఎందుకు తెలుసా? దుర్మార్గతను విడిచిపెట్టిన వాడు కాదు. నీకు అభివృద్ధి పొందాలంటే, నువ్వు ఎల్లకాలం నువ్వు నిండు 100 ఏళ్ళు పిల్ల పాపతో సుఖశాంతులతో వర్ధిల్లాలంటే, నీ దేహంలో నీ గుడారంలో నుంచి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నీవు అభివృద్ధి నొందుదువు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ గుండె నిండా, నీ దేహం నిండా దుర్మార్గత పెట్టుకుని ప్రభువా అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యం ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే దేవుని రాజ్యానికి వారసుడంట. కాబట్టి తర్వాత మాట రండి, యోనా గ్రంథం 3:9. చచ్చిపోవాలి అసలు. యోనా పట్టణాన్ని నాశనం నినివే పట్టణాన్ని నాశనం చేసేయాలి దేవుడు, కానీ చేశాడా? ఎందుకు చేయలేదు? నినివే పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించమన్నది దేవుడే. యోనా ప్రకటించాడు. మరి ఎందుకు దుర్గతి కలగల అంటే, ఎందుకు నాశనం కలగల? నినివే పట్టణస్థులు నాశనం కాకపోవడానికి గల కారణం ఏంటో మీరు చెప్పండి. ప్రార్థన చేయ. ఇంకా అది పాయింట్. అంటే మీరు చెప్పిన కూడా కరెక్టే కాదని నేను అంటలా. బలాత్కారాన్ని మానివేశారు, దుర్మార్గతని ఏం చేశారంట? ఉపవాసం ఉంటే ఏం ఉపయోగం? నీ దుర్మార్గతని గుండెలో పెట్టేసుకుని ప్రభా నీ గుండె నిండా దుర్మార్గత ఉంటే ఉపవాసం ఉంటే ప్రయోజనం ఏమిటి? ఎంతోమంది ఉపవాసం ఉంటున్నారు, కార్యాలు జరుగుతున్నాయా? ఎందుకు జరగట్లా? దుర్మార్గతను విడిచిపెట్టట్లా. ముందు దేవుని మాట వినట్లా, వాళ్ళ మాటలు ఎలా మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని మాట విన్ను, దేవుని ఆలోచన పాటించు. ఆ పాట ఇవ్వండి, ఒక చరణం ఇవ్వండి. ఆ పాట రాత్రి పాడిన పాట. నా ఆలోచనలే, నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టమే, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త నాకు ఆలోచనకర్త
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా, కరుణగల యేసయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ నాకు ఊపిరి లేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి ఆలోచన నష్టం కలిగించింది? నీ సొంత ఆలోచన నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. జాగ్రత్త, తస్మస్ జాగ్రత్త. ఇప్పుడు ఆద్య సొంత ఆలోచన అనుసరిస్తున్నాడా, దేవుని ఆలోచన అనుసరిస్తున్నాడా? దావీదు అడుగేస్తే విచారణ చేయకుండా అడుగేసేవాడు కాదు. ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళమంటావా, ఎల్లో. అమలేకుల మీదకి వెళ్ళమంటావా, ఎల్లో. విజయాన్ని పొందుకున్నాడు దావీదు. మరి నీ జీవితంలో అపజయం ఎందుకు ఎదురైంది? నువ్వు నీ సొంత ఆలోచన అనుసరించావు కాబట్టి. ఆద్యకుడు తన సొంత ఆలోచన అనుసరించాడు కాబట్టి ఒక వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో నష్టం కలిగింది, ఓడలు బద్దలైపోయి. నెక్స్ట్ పాయింట్ అదే, అక్కడికి వస్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడికి వెళ్ళే ముందు దుర్మార్గం విడిచిపెట్టిన యోనా చెప్పినప్పుడు, దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు నినివే పట్టణం రక్షించబడింది. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25-26 వచ్చిన. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25 నుంచి. మీరు మీ పిల్లలను కానీ ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని విగ్రహమునైనను కోపం పుట్టించి కీడు చేసిన ఎడల యేసు రక్తమే. ఇప్పుడు నా వైపు చూడండి. మీరు అడుగుతారు, నేనేం అన్యాయం చేశాను నువ్వు ఇలా చేసావు అని అడిగితే, ఆగాగు, ఒక నిమిషం ఆగు, ఆగాగు, నీ దూకుడు ఆపు ఒకసారి. భూమి రా, ఆకాశం రా. ఎవరిని పిలుతున్నాడు? ఎందుకు పిలుతున్నారు? సాక్షులు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని దేవుడు చెప్పిన మాటను బట్టి జాగ్రత్తగా ఆలోచించి. ఎవరు లేరు అనుకున్నా నీ చుట్టుప్రక్కల ఆకాశం చూస్తుంది, భూమి చూస్తుంది, వింటుంది నీ ప్రతి మాట. భూమితో చెప్పిస్తాడు నువ్వు చేసింది ఏంటో, నీ పాప భారం ఏంటో. నిన్ను మోసే భూమి చెబుతుంది నీ పాప భారం ఎంతో. దేవుని కన్ను ఎదుట నువ్వు కీడు చేసి దేవుని దృష్టికి కోపాన్ని తెప్పించి దేవుడు నిన్ను నాశనం చేస్తే నన్ను ఎందుకు నాశనం చేసేవని అడగడానికి, అసలు రూపింపబడిన వస్తువు, రూపింపబడిన కుండ కుమ్మరివానితో నన్నెందుకు రూపించావు అని అనగలదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పు చేసేది మనం, శిక్షించేది ఆయన, చట్టం అంతే. ఆద్య తప్పు చేశాడు. అక్కడ స్థిరపడిన తర్వాత ఏం చేశాడు తెలుసా? విగ్రహాన్ని చేసి దానికి పూజించి దేవుని కోపం పుట్టించాడు. అందుకనే దేవుడు మొత్తాడు. ఒక పక్క మోయాబీల్ని, శత్రువుల్ని రేపాడు. ఏం చేశాడు? మోయాబీల్ని రేపాడు. ఓ పక్క చేస్తున్న వ్యాపారంలో నష్టం కలిగించాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట వినని కారణంగా. సంఖ్యాకాండం 25:3-9. తెగులొచ్చి 24,000 మంది చనిపోయారు. తెగులొచ్చి. ఎందుకు తెలుసా? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసా? చాలమ్మా ఏం చేస్తుంది? నా వైపు చూడండి, రాసుకోండి, ఇంకా టైం అయిపోతుంది. నా వైపు చూడండి. ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మోయాబు రాజు తిరణాలు పెట్టాడు. ఏం పెట్టాడు? అందరూ చెప్పండి అమ్మా, ఏం తిరణాలు? ఏం తిరణాలు? వాళ్ళ దేవత పేరుకి నాకు తెలీదు. ఆ దేవత పేరు మీద తిరణాలు పెట్టాడు. ఆ తిరణాలకు పిలిచాడు. ఆ తిరణాలకు వెళ్ళారు. వెళ్ళి ఆ విగ్రహాలకు బలిచ్చినట్టు తిన్నారు. తినేసి అక్కడ నాట్యం ఆడుతున్న అమ్మాయిని తీసి తెచ్చుకుని పాపం చేశారు. మోషే కన్నుల ఎదుటను, ప్రత్యక్ష గుడారం ఎదుటను. అసలు ఆ మాట అద్భుతంగా ఉంటుంది. ఏమాత్రం భయం భక్తి లేకుండా కుజ్బీ అనే స్త్రీని మరొకడో అధికారి కుమారుడు అతడు తీసుకెళ్ళి తన గుడారంలో వెళ్ళి పాపం చేస్తుంటే ఫినెహాసు దాన్ని చూచి ఓరవలేని వాడై
బల్లెని చేత పట్టుకుని ఆ గుడారంలోనికి వెళ్ళి నేరుగా పైన పుడితే కిందకు వచ్చింది. ఇద్దరు చచ్చారు. అక్కడ తెగులాగింది. పాపాన్ని పరిహరించాడు అక్కడ ఫినిహాసు. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యభిచారం చేసిన వాళ్ళు వ్యభిచారం వల్ల శిక్ష పొందుకుంటారు. రకరకాల పరిస్థితులు. ఎందుకు ఇచ్చావంటానికి సరిపోం. తప్పు చేశావు, శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేశావు, శిక్ష అనుభవించాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే సంఖ్యాకాండం 32:13 అరణ్యంలో తిరుగులాడారంట. అది కూడా దేవుని కోపమే. సంఖ్యాకాండం 32:13 రాసుకోండి, తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం 32:13 ఒక వచ్చినాక చదవమ్మా. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఏం చేశాడంట? నా వైపు చూడండి. తిరుగులాట చేయడం అంటే ఏంటి? కరెక్టే చెప్పండి. స్థిరం లేకుండా, ఇంకా వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకుండా, మీకు అర్థమైనా చెప్పమంటారా? కుక్క రౌండ్ షేప్లో ఎట్ట తిరిగితే ఎప్పుడు చూసారా? తోకను పట్టుకుంటాకి. ఇశ్రాయేలీయులు కూడా ఆ మన్నం చుట్టూ తిరుగుతున్నారంట. మన్నం చుట్టూ ఎదురు తిరుగుతున్నారా? దేవుడు తిరుగులాట చేశాడు. అసలు వీళ్ళు వెళ్ళే ప్రయాణం ఎన్ని రోజుల ప్రయాణం తెలుసా? 40 రోజుల ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టేసింది. ఆలస్యం ఎందుకు అవుతుంది తెలుసా? నీ జీవితంలో ఎందుకు అక్కడక్కడే తిరుగుతున్నావు తెలుసా? ఎదుగు బదుగు లేదు. ఎందుకో తెలుసా? దేవునికి కోపం పుట్టించినందున నశించిపోయే వరకు అక్కడికక్కడే తిరుగులాడు చేశాడంట. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. పాలుతీల ప్రపంచ దేశంలో వెళ్తాం లేదు, కనాను చూడటం లేదు, ఏమీ లేదు. దేవునికి కోపం పుట్టిస్తే నీకు అభివృద్ధి ఉండదమ్మా. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, సర్వం దేవుని కృపలే మనం పొందుకుంటున్నాం. దేవుని కృపలేంది మనం ఏమీ పొందుకోలేము. ఆ విషయం ఆలోచించు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ముగిస్తున్నాను. టైం ఎంత అయింది? ఓకే, చాలా తక్కువే అయింది. ఇంకా చాలా టైం ఉంది. 2 మాట రాసుకోండి. ఆర్థిక అభివృద్ధి పట్ల దృష్టి కలిగిన అహజ్య. ఆర్థిక అభివృద్ధి పట్ల దృష్టి కలిగిన అహజ్య. ఫస్ట్ పాయింట్ రాసుకున్నారా? యెహోవా దృష్టికి చెడుతనము, తల్లిదండ్రులను అనుసరించుట, యెరొబోమును అనుసరించుట, యెహోవాకు కోపం పుట్టించుట, మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించుట. ఇవన్నీ ఒక పాయింటే. ఓకేనా? అతని ప్రవర్తన గురించి చెప్పా. అది 2వ మాట. ఆర్థిక అభివృద్ధి పట్ల దృష్టి కలిగిన అహజ్య. ఈరోజు మీ అందరికీ దేవుని మందిరం మీద దృష్టి ఉంది కాబట్టి దేవుని మందిరానికి వచ్చారు. అర్థమవుతుందా? దేవుని మందిరానికి వచ్చారు. అది ఓకే. కీర్తన 19:9-11 త్వరగా తీయాలి, త్వరగా చదవాలి. 19:9 నుంచి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు అద్ది. ఒక్కొక్క పదం చదివితే సరిపోదు, అక్కడ చదువుకుంటే వెళ్ళాలి. చదువు. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేనో, విస్తారమైన మేలిమి బంగారు కంటేనో కోరదగినవి. తేనె కంటేనో, జుంట తేనె దారల కంటేనో మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం. ఈ మాట నాతో కలిసి అందరూ చెప్పండి. వాటిని గైకొనుట వలన, వాటినంటే వేటిని? ఆజ్ఞలను చెప్పండి. ఆజ్ఞలను, కట్టడలను గైకొనుట వలన లాభము కలుగును. లాభము చెప్పట్ల అందరూ. లాభము కలుగును. గై కొనుక పోవట వలన చెప్పండి. గై కొనుక పోవుట వలన ఏం కలుగును? అన్నీ తెలిసినోడంట, ఏమీ తెలియనోడంట ఏసు రక్తమే జయం. నేను అనలేదమ్మా, అలా అంటారని చెప్తున్నా. సామెతల కింద 3:14 చూడండి. నువ్వు లాభం పొందుకోవాలంటే వాటిని గై కొనుకో. ముందు నీ ముందు పెట్టిన వాటిని గై కొను. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరాంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నిటికంటే అసలు దానితో సమానములు కావు. ఏంటిది? జ్ఞానం. ఏంటిదమ్మా? జ్ఞానం. నేను చెప్పాను, గత రోజు చదివించాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం. భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తావు. అర్థమవుతుందా? నా వైపు చూడాలి అందరూ. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ కష్టార్జితంలో 10వ భాగాన్ని దేవునికి ఏం చేయాలి? అది కట్టడా కదా, ఆజ్ఞ కదా. గైకొనిస్తే మీకేం వస్తుంది? తుస్సు అయిపోయింది.
దేవుని మాటను గైకుంటే నీకేమొస్తుంది? గై కొనకపోతే అదే కదా మలకి 3:10 మీరు శాపగ్రస్తులు. ఎందుకు శాపగ్రస్తులు అయ్యారు? మీరు మీ పితరుల నాట నుండి నా ఆజ్ఞలను గై కొనక. ఇది దేవుడు చెప్పిన మాట, నా సొంత మాట. ఇక్కడ అహజ్యా కూడా ధర్మశాస్త్రాన్ని అసలు పట్టించుకోలేదండి. అసలు ఒక మాట చెప్పాను నేను ఎగ్జాంపుల్గా మీకు. అలా ఎన్నో ఉన్నాయి. విగ్రహారాధన చేయకూడదు, నీ పొరుగుని దాశింపకూడదు, ధన పిచ్చి ఉండకూడదు. ఇక్కడ డబ్బు పిచ్చి ఉంది ఇక్కడ అహజ్యాకి. యెహోషాపాతు స్నేహం చేశాడు. యెహోషాపాతు ఇతనితో స్నేహం చేశాడు. ఇతను చేశాడంటే అనుకోవచ్చు, యెహోషాపాతు ఎందుకు చేయాలి అసలు? మిక్కిలి దుర్మార్గుడితో సహవాసం చేయటం ఏంటి? యెహోషాపాతు కూడా. యెహోషాపాతులో ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తాడు. చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి చాలు. ఏం చేస్తాడు యెహోషాపాతు? మరి మీరు చేయరా? నీ స్నేహితుడు ఎవరో చెప్పు. నువ్వేంటో నేను చెప్తా అన్నారు. ఎందుకని? యెహోషాపాతు నెంబర్ 1, 99% మంచి వ్యక్తి. కానీ ఒక్క పాయింట్, నా వైపు చూడండి. పిల్లల వైపు చూస్తే నేను కూడా పిల్లల్ని చూడాల్సి వస్తుంది. నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా లోపం ఉందేమో చూస్తే ఒకటి లోపం. స్నేహం చేసేవాడు. అహాబుతో స్నేహం చేశాడు. తర్వాత అహాబు కొడుకైనా అహజ్యాతో స్నేహం చేశాడు. అది ఇప్పుడు అహజ్యాతో ఎందుకు స్నేహం చేశాడో ఇప్పుడు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 35 నుంచి. ఇది అయిన తర్వాత యోధారాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజున అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన వాడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ వాడలను చేయించిరి. ఒక కమిట్మెంట్కి వచ్చారు. అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు ఎలియాజరు అంటున్నాడు వచ్చి, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ సమస్య అనుకుంటున్నారా? ప్రవచనం అంటే ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయేను. టైటానిక్ చాలా పెద్దది, ప్రపంచంలో ఉన్నట్ల కంటే మహాపెద్దది. గమ్యం చేరుకోక ముందే మంచు గడ్డకు క్రాస్ అయి చూడండి 2 ముక్కలై మునిగిపోయింది. నేటికి దాన్ని బయటికి తీయలేకపోయారు. టైటానిక్ మహాద్భుతమైన పెద్ద ఓడ. అనేక మంది ప్రజలు దాంట్లో, అనేకమైన లగ్జరీ లైఫ్. ఓడ బద్దలైపోయింది. ఇక్కడ ఓడ మానవ జీవితానికి సాదృశ్యం. నీ ఓడ గమ్యానికి చేరకముందే మొక్కలవ్వకూడదు ఆలోచించు. నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోకూడదు ఆలోచించు. నీ పట్ల దేవుని కృప ఏంటంటే నువ్వు దేవుని ఆదాముని చేసి అవ్వముని చేసి వాళ్ళతో దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. నోవాహుతో దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది. దేవుడు నీ పట్ల కోరుకునేది ఏంటంటే నువ్వు అభివృద్ధి అవ్వాలని. కానీ నీ జీవితంలో అభివృద్ధి లేదు, పతనం ఉంది. ఇక్కడ తర్షీషుకు పోవు ఓడలు బద్దలైపోవటం వలన అది పతనం, ఆర్థిక పతనం. ఒక పక్క ఆర్థిక పతనం, ఒక పక్క మోయాబీయులు వచ్చి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఒక పక్క ఆర్థిక పతనం. ఈ మాట చెప్పండి అమ్మా. ఒక పక్క, మరొక పక్క శత్రువులు. చెప్పండి, ఒక పక్క ఈ టెన్షన్ ఎట్టుకుని కృంగిపోయి కిటికీ నుంచి పడిపోయాడు. కొంతమంది చాలా మంది కళ్ళు పడిపోతారు. ఎందుకు తెలుసా? విపరీతమైన టెన్షన్. నీ లైఫ్కి చాలా మంది పాడకూడదు. ఏంటి పాస్టర్ గారి సినిమా పాట పాడతారు అనుకుంటారు. అర్థమవుతుందా? ఏదైనా మీకు అర్థం అవడం కోసం చెప్తా. నీ లైఫ్కి సార్ 10,000 పెట్టి ఫోన్ కొన్నా, ఎంత గ్యారంటీ? 1 year గ్యారంటీ. సార్ నాకెంత గ్యారంటీ? అరే నేడేం సంభవించిన నీకు? ఫోన్కి గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారంటీ? అయ్యో నిన్నే మాట్లాడాడే, అయ్యో నిన్నే టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ కట్టించుకెళ్ళాడే, అయ్యో నిన్నే నాకు ఫోన్ చేసి మాట్లాడాడే, అరే గుడ్ నైట్ కూడా పెట్టాడే, ఏంటి తెల్లారి పెట్టుకు ఎలా చనిపోయాడు? అదే గ్యారంటీ లేకపోవడం అంటే. అర్థమైందా? అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం, ఆరోగ్యంగానే ఉన్నా అనుకుంటాం, అంతా బాగానే అనిపిస్తున్నాం అనుకుంటాం. ఇప్పుడు వెళ్ళిపోతాం. మన గ్యారంటీ
అది కాబట్టి గమనించాలి. ఏం చేస్తే లాభం కలిగిద్దంట? లాభ నష్టాల గురించి మీటింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. వినయ్ కుమార్ గారి ప్రసంగం మన యూట్యూబ్లో ఉంది, వినండి. అమ్ముకున్నవాడు నష్టపోయాడు, కొనుక్కున్నవాడు లాభం పొందాడు. యోసేపుని అమ్మేసిన అన్నలు నష్టపోయారు, కొనుక్కున్న ఐగుప్తు లాభం పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్యను అమ్మేసిన ఇస్కరియోతు యూదా నష్టపోయాడు. ఇలా ఎన్నో విషయాలు. ఏశావు ఆ జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు, నష్టపోయాడు. కొనుక్కున్నాడు యాకోబు, ప్రయోజకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమైనది. నీ వ్యాపారంలో లాభం కావాలి అంటే సంతుష్టి సహితమైన భక్తి చేయాలి. నీ హృదయం నిన్ను మెచ్చుకునే భక్తి చేయాలి, పక్కోడు గురించి కాదు. అసలు నీ హృదయం నిన్ను మెచ్చుకునేది ఎలా ఉందా? నీ భక్తి, బా మంచి ప్రార్థన చేస్తున్నావు, బా మంచిగా పాటలు పాడి మంచిగా పాటలు నేర్చుకుంటున్నావు, అబ్బా చక్కగా దేవుని మహింపరుస్తున్నావు. నీ హృదయం, నీ మనస్సాక్షి నిన్ను మెచ్చుకోదగ్గ జీవితంగా ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతుష్టి సహితమైన భక్తి లేదు ఈరోజు ఎవరి జీవితాలు చూసిన. నామకార్థమైన భక్తి, వేషధారంతో కూడిన భక్తి. ఆఖరి మాట చెప్పి ముగిస్తా, టైం చాలా ఉంది కానీ మబ్బు తరువుకు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు మీరంటే ఎంత అభిమానో తెలుసా? ఎక్కడైనా వానకి తెలిసి మీరు తుమ్ములు జలుబులు వస్తే మందిరానికి వెళ్ళాను, పాస్టర్ గారు మబ్బు చూసి కూడా వదిలిపెట్టలా, అనవసరంగా తడిచిపోయాను, ఇప్పుడు ఈ జ్వరం తుమ్ములు దగ్గర పాస్టర్ గారు వాళ్ళు వచ్చాయని మీరు నా మీద నిందేయకున్నట్లు అది రాకముందే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా అనట్లేదు, ఎల్లవయ్య అన్నట్టుంది. ఏసు రక్తజన. ఆఖరి మాట రాసుకోండి. రాజుల 2వ గ్రంథం మొదటి అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అహాబు మరణమైన తర్వాత మోయాబీలో అదిగో ఇజ్రాయిల్ వారి మీద తిరుగుబడి. అర్థమైంది. ఇప్పుడు ఓ పక్క చూస్తే వాడలు బద్దలైపోయిన తీరని నష్టం, శోకం. అయ్యో వాడలకు వాడలు 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 ఎంతో ఖర్చు పెట్టి వాడలు చేయించామే నాయనో. ఇప్పుడు ఏడుతున్నాడు, ఆజీ ఏడుతున్నాడు. వాడల మధ్యలోనే అర్ధాంతరంగా మునిగిపోయినాయి. బాబా ఎందుకు మునిగిపోవా? నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని ముంచేలా, ధర్మశాస్త్రం పక్కనెట్టేలా, ధర్మశాస్త్రాన్ని ఇసరగొట్టేలా, దేవుని ఆజ్ఞను తృణీకరించలా. దయ్యగల్ల వారిపై కఠినుల ఎడలా. నేను అంటాను, నువ్వు దయగలిగిన వాడవైతే అహజ్యరాజా, నువ్వు దేవుని మాట విన్నవాడవైతే అహజ్యరాజా, నీ ఓడలు గమ్యానికి చేరేయి గొప్ప లాభం పొందుకునేవాడివి. ఒక పక్క చూస్తే నష్టం, ఒక పక్క చూస్తే శత్రువులో. ఈ మనేది పెట్టుకుని మనోడికి బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ వచ్చిందేమో, షుగర్ డౌన్ అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయినంత పరిస్థితి అయింది, మేడగది నుంచి కింద పడిపోయాడు. ఏసు రక్తమే చేయం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమైపోయాడు? చదువమ్మా. అహజ్య అసలు కిటికీ నుంచి పడిపోతాం ఏంటి? అసలు అర్థమైందా? మేడ నుంచి పడిపోయింటే అదే పడిపోయి వాళ్ళందరూ కిటికీ నుంచి పడుతున్నారండి, నాకు అర్థం కదా. ఎక్కడ దారినట్టు కిటికీలో కూర్చుంటాం ఏంటి? కిటికీ పోసలేదు. ఆజ్యని అడుగుదాం, ఇది నాకు తెలీదు, మీరు కిటికీలోంచి పడ్డారు, ఐతుకు కిటికీలోంచి పడ్డారు, ఏంటిది అని అడుగుదాం వాళ్ళని. ఓకే, అని గుర్తుపెట్టుకోండి. ఇతను కూడా మేడగదిలోంచి కింద పడ్డాడంట. ఆ పడి రోగి అయి ఏ ఎముకలు ఇరిగినాయో అక్కడ రాయబడలా, పడి కిటికీలోంచి పడ్డమంటే మాటలా? ఎక్రోను దేవత యుగం పడి రోగి అయి ఎక్రోనమ్మా. ఇప్పుడు మా నాగమణి సిస్టర్ జాగ్రత్తగా సూటుగా అర్థమవుతుందా? జాగ్రత్తగా, పిల్లల వైపు కాదు, నువ్వు చదువు. బయల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుతునో లేదో అని విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇజ్రాయేలు వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, వినండి వినండి వినండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నువ్వు నిత్యముగా మరణమవుదువు. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. కిటికీలోంచి పడ్డాడు, రోగయ్యాడు. రోగంలోనైనా ఎవరు గుర్తు రావాలి? దెబ్బ తగిలినప్పుడు ఏమంటారు? అబ్బా. మనోడు దౌర్భాగ్యం ఏంటంటే దెబ్బ తగిలిన కూడా అబ్బా అన్న అమ్మా అన్నాడు. ఎక్రోను దేవత అమ్మే కదా.
ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు గురించి చెప్తున్నాను సుమా, ఓకేనా? ఆ దేవత గురించి చెప్తున్నా. ఆ దేవత దగ్గరికి ఇదిగో రాజుగారు మేడ గదిలోంచి కిటికీలోంచి పడిపోయాడు, రోగి అయిపోయాడు. అతడు బతుకుతాడా బతకడా అని ఎక్రోను అనే ఊరు ఉంది, ఆ ఊర్లో దేవత ఉంది. ఆ దేవత దగ్గరికి వెళ్ళాడంటే శకునం చెప్పించుకుంటానికి పంపించాడా. మందిరంలో శకునం చెప్పించుకునే వాళ్ళ చేతులు చూపించండి ఒకసారి. ఒప్పుకోండి, కనికరం ఇస్తా అంటే దేవుని మాట చొప్పున. ఎవరు శకునాలు చెప్పించుకుంటాకి వెళ్ళలేదా? మేము ఇల్లు కట్టుకుంటామా లేదా? శకునం చెప్పించుకున్నారా లేదా? నాకు పెళ్ళి అయిద్దా అవదా? శకునం చెప్పించుకున్నారా లేదా? నాకు ఉద్యోగం వస్తుందా రాదా? శకునం చెప్పించుకున్నారా లేదా? ఈ రాకు నుంచి నేను విడుదల పొందుతాను, శకునం చెప్పించుకున్నారా? ఒక శకునం అంటేనే వీళ్ళు చాలా తెలివిగలరు. ఇప్పుడు చేతులు ఎత్తి తెచ్చుకుంటు తమ్ముడా, శిలక జో తీసుకొని చెప్పించుకున్నారా లేదా? చచ్చిపోయిన మా తాత మా అమ్మ ఎందుకు చచ్చిపోయారో చెప్పు కాస్త. అయ్యో ఆవిడంటది, ఇంకా బతకాలనే ఉంది అక్క నీ తాతకి. అయ్యో వెళ్ళిపోవాలని లేదే నీ తాతకి, బలవంతంగా చంపేశారే నీ తాతకి, ఎక్కడెక్కడే తిరుగుతున్నాడే నీ తాత. నీ మా అమ్మ రక్తమే జయం, పెచ్చమంద. ఇంకోటి ఉంది, ఏంటిది అది? జ్యోతిష్కాలు చెప్పించుకుంటున్నారా లేదా? జాతకాలు చూపించుకుంటున్నారా లేదా? ఇంకేమన్నా నీటిలో ఇంకేమన్నాయా? ముహూర్తాలు, డేట్లు, జాతకాలు. ఏసయ్యా క్షమించయ్యా, విశ్వాసులయ్యుండి తాయిత్తులు కట్టించుకునే వాళ్ళ చేతులు ఎత్తండి. అమ్మా చెల్లెమ్మా, నీ గురించి నేను జాగ్రత్తగా. దేవుడు నేను కనికరించుగాక, క్షమించుగాక. ఒప్పుకుంది కాబట్టి విడిచిపెట్టేసా. ఇంకెవరు లేరా మందిరంలో తాయిత్తులు కట్టించుకున్న వాళ్ళు? చూడమంటారా? మీ చేతులు పైకి ఎత్తండి ఒకసారి. మీ చేతులు పైకి ఎత్తిన తర్వాత భుజాల దాకా తీయండి ఒకసారి. ఇక్కడ ఉంటుంది, లోపల కప్పెట్టేస్తారు. పాస్టర్ గారు కనబడినవారు ఎట్టాగా బయటికి వెళ్ళాక ఎట్టా ఒక్కొక్కరు కాళ్ళకు చూస్తే ఎంట్రుకులు చూస్తే సిరాకు వస్తుంది ఎవరికైనా. మరి అదేంటో కాళ్ళకు చుట్టుకుంటారు. దాన్ని ఏమంటారు? దిష్టి తగలకుండా కట్టించుకుంటారు. అది మనమే పెద్ద దిష్టి బొమ్మలంగా, మనకు దిష్టి ఎందుకు తగిలిద్దే? శకునుగా అంటారు. అదేనండి కర్ణ పిశాచి. దెయ్యాల దగ్గరికి వెళ్తా, బయల్జెబూబు దెయ్యం అదే. ఓ రాజా, నీకు అసలు వివరం ఉందా? రాజువు నువ్వు. ఆజ్యరాజా, నువ్వెవరికి అప్పగించావు? బయల్జెబూబుకి అప్పగించావా? దయ్యానికి అప్పగించుకున్నావా? జాగ్రత్తగా నా వైపు చూడండి. ఏలియా వచ్చి అంటాడు రోషంతో, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడు అనుకుని జీవము కలిగిన దేవుని విడిచి ఇదిగో ఎక్రోను దేవతకు బయల్జెబూబు వద్దకు నువ్వు విచారించడానికి పంపించవు కదా, ఎక్కిన మంచం దెక్కుండా సస్తావు. చచ్చడా లేదా? ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి నుంచి 14 వచనాలకు ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏలియాకి దీనికి సంబంధించింది. టైం అయిపోయింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, చెప్పేస్తా. తర్వాత వీళ్ళు బయల్జెబూబు వద్దకు ఎక్కకుండా తిరిగి వచ్చేసి ఆహాజ్యకు చెప్పారు. ఓ మనిషి ఎదురు పలానా తోలుందా? పలానా అయితే ఏలియానే తీసుకురండి అన్నాడు. 50 మంది మీద ఒక అధిపతిని పంపిస్తే, ఓ దైవజనుడా రా, మా రాజుగారు రమ్మన్నారు. పాస్టర్ గారు అంటే, యాజకుడు అంటే, ప్రవక్త అంటే ఆ సమస్య అనుకుంటున్నావా? నీ ఇంట్లో పెంచుకునే కుక్క అనుకుంటున్నావా ఇష్టానుసారంగా పిలవడానికి? దైవజనులతో మాట్లాడేటప్పుడు, సంప్రదించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. యెరోబాము పట్టుకోండ్రా అన్నాడు ప్రవక్తని. ఎత్తిన చెయ్యి ఎండిపోయింది. నీకు దండం పెడతా బాబోయ్ అని మొక్కుకుంటే ప్రవక్త ప్రార్థన చేస్తే ఎండిపోయిన చెయ్యి మళ్ళీ బాగుపడింది. దైవజనుని మీద చెయ్యెత్తుతున్నావా? నోరెత్తుతున్నావా? కాలు జారుతున్నావా? చెయ్యేస్తున్నావా? ఎలీషా ఇంట్లో ఉంటే తనిల్లేగా శూన్యమీర లోపలికి వెళ్ళొచ్చుగా, గడప దగ్గరే కూర్చుంది. ఎందుకని? దైవజనుని మీద దేవుని ఆత్మాభిషేకం ఉంటుంది. దైవజనుని టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు.
నేను గనక జీవము కలిగిన దేవుని సేవకుడైన దైవజనుడనైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి 50 మంది మీద ఉన్న అధిపతిని దహించుగా కంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి 50 మంది మీద ఉన్న అధిపతిని దహించేసింది. రెండో గుంపు వచ్చింది. రెండో గుంపు కూడా తగలడిపోయారు. మూడో గుంపుడు తెలివిగల్లోడు. ఈ మూడో గుంపుడు వచ్చి సాగిలి పడిపోయి, అయ్యా నీ దాసుని ప్రాణము వాళ్ళతో సమానంగా లెక్క చేయమాకయ్యా, నీకు దండం పెడతానని బతికించి, అయ్యో బాబోయ్ మా రాజుగారు మాట విన్నారా తప్పదో అయ్యా. సాగిలి పడిపోయి దైవజనుని దగ్గర సాగిలి పడిపోతే, బిందెగారు వింటున్నారా, పిల్లల తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఆడొచ్చండి. నా మాటలేనండి. కష్టపడ్డ వాక్యానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలీదు. చెప్పకూడదు, నవ్వుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు డౌట్ ఉంటే పొలిమర్లో నారాజు అనే దగ్గర కడండి. మా పాస్టర్ గారికి ప్రాబ్లం ఉందంటగా, ఎక్కువ కూర్చుంటే నొప్పి అంటగా, ఏం అరిగిపోయిందని అడగండి. కూర్చుని అది మోకరించి అది కొద్ది ఒక గంటన్న మీరు శ్రద్ధగా వాక్యం అయిపోతే ఎలా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు ఎక్రోను దేవతకు బెయల్జెబూబు వద్ద విచారణ చేయడానికి వెళ్ళాడు అహజ్యా. ఏమైనా ప్రాణం నిలబెట్టుకున్నాడా? ఏమైనా రోగం తగ్గిందా? రోగం వచ్చిందంటే దాని అర్థం మరణానికి ముందు హెచ్చరిక. రోగం వచ్చినప్పుడైనా దేవుడిని ఆశ్రయిస్తే ఆ రోగం నుంచి విడుదలిస్తాడు. ఊరిని ఎగ్జాంపుల్ చెప్తున్నా. హిజ్కియా రోగం వచ్చింది, దేవుని ఆశ్రయించాడా లేదా? హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్. ఇప్పుడు మా మాయ గారు కూడా సాక్ష్యం చెప్తారు. ఆయన ఈ పుష్పవతి గారి బిల్డింగ్లో ఆ గదిలో ఉంటే, ఈ చివరి గదిలో ఉంటే నేను గేట్ దగ్గర ఉండి అన్నాను, నా పని అయిపోయింది అన్నాడు ఆయన. నేను అన్నాను, మీకు 15 సంవత్సరాల ఆయుష్ గ్యారంటీ అన్నాను. ఆ మాట నాకు ఆయన బట్టిగా పట్టుకున్నాడు. ఆ మాట తర్వాత చెప్తున్నాడు. నేను వచ్చేసిన తర్వాత అన్నాడంట, మా అల్లుడు నాకు 15 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాడు, నేను బతుకుతా అన్నాడంట. గట్టిగా చెప్పలు కొద్దాం. అప్పుడు ఆయనలో వచ్చిన విశ్వాసం అంటే తెలుసా? నేను సావను. దైవజనుని మాట ధైర్యాన్ని పుట్టిస్తుంది. అది ఇప్పుడు నా మాటలో గొప్ప ఉందని చెప్పట్లా, ఆయన విశ్వసించాడు, అది గొప్ప. ఆయన బతకడానికి కారణం అది. మరి అహజ్యా ఎందుకు బతకలేకపోయాడు? రాజు కదా, అధికారులు ఉన్నారు కదా, డాక్టర్లు ఉన్నారు కదా, చచ్చిపోయాడు ఇక్కడ మంచం దక్కకుండా. ఎందుకో తెలుసా? బయల్జెబూబు వద్ద విచారణ చేయడానికి. ముందున్న రాజులు ఒకసారి ఆలోచించవచ్చు. ధర్మశాస్త్రం చూడలేకపోయావు. ముందున్న రాజులు. సౌలు చచ్చిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? సౌలు మహారాజు చచ్చిపోవడానికి గల కారణం ఏంటి? చదివించి ముగిస్తా, ఒక 2 నిమిషాలు ముగిస్తా. దినవృత్తాంతాలు 1 గ్రంథం 10:13 రైట్. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద అదుగో విచారణ చేయక కర్ణపిశాచి దగ్గరికి వెళ్తామేంటి? కర్ణపిశాచి యొద్ద విచారణ చేయదానిని వెదికినందుకును సౌలు హతుడాయెను. ఇప్పుడు చెప్పండి, సౌలు చనిపోవడానికి గల కారణం ఏంటి? కర్ణపిశాచిని వెదికాడు. దైవజనుడు చెప్తున్న మాట వినండి. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, తాయిత్తుల మీద కాదు. ఇప్పుడు స్వాతి చెప్పిన సాక్ష్యానికి విలువ వచ్చింది. ఎందుకంటే మీ సిస్టర్ వచ్చారు కదా, ఇప్పుడు ఆమె తెలుసుకున్నారు. నేను చెప్పి డైరెక్ట్గానే ఫోన్ చేసి హెచ్చరించే, నేను మాయ్ అది కాదు కావాల్సింది, జీవము కలిగిన దేవుని ఆశ్రయించని చెప్పగానే ఇది ఈ వారం మాటకు లోబడి విధేయత చూపించి మందిరానికి వచ్చింది ఆ చెల్లెమ్మ. ఆ బిడ్డకి ఆ చెల్లెమ్మ ఆ బిడ్డ కదమ్మా, బాబు కదా నుంచి పెట్టావు సార్. పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించును గాక. కూర్చోబెట్టుకోమ్మా. ఆ బిడ్డకి పోయిన ఆదివారం ఏంటో తెలుసా పరిస్థితి? కోమాలో గెలిపాడు. వాంతులు, బ్లడ్, చెవులోంచి బ్లడ్ రాకూడదు, చెవులోంచి బ్లడ్ వచ్చింది. నోట్లోంచి వాంతులు రాకూడదు, నోట్లోంచి వాంతులేని కోమా పేషెంట్ అయిపోయాడు. అందరూ విలవిల్లాడిపోయారు కుటుంబ సభ్యులు. డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఆర్థిక పరమైన ఇబ్బంది, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ప్రార్థన మాత్రమే చేసే, ప్రభా ఇక్కడికి వచ్చి ఇక్కడే నిలబడి ప్రభా ప్రార్థన చేశాను, అయితే చిన్న ప్రార్థన చేశాను. సంఘవస్తులు కూడా ప్రార్థన చేస్తాను పెట్టాను, అందరూ ప్రార్థన చేశారు. తెల్లారితే వచ్చిన వార్త తెలుసా? అన్ని రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా మరలా చెప్తున్నా, దేవుని యందు విశ్వాసం ఉంచు, తాయిత్తులు కాదు. అర్థమవుతుందా? అది ఇక్కడ అహజ్యానే బయల్జెబూబు దెయ్యాల దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు. బతకలా. ఈరోజు నీ బిడ్డ బతకడానికి గల కారణం ఏంటి తెలుసా? సంఘం చేసిన ప్రార్థన, దేవుని కృప. గట్టిగా చెప్పలు కూడా దేనమ్మ మహిమపరుద్దాం. చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు నేను? 3 మాటలు. నెంబర్ 1, యెహోవా దృష్టికి చెడుతనం చేసిన అహజ్యా, యెహోవాకి కోపం పుట్టించిన అహజ్యా, మరియు దుర్మార్గంగా ప్రవర్తించిన అహజ్యా. 2, ఆర్థిక అభివృద్ధి పట్ల దృష్టి కలిగిన అహజ్యా. 3, ఎక్రోను దేవతకు బయల్జెబూబు వద్ద విచారణ చేసిన. ఈ 3 తప్పులు మీలో ఉన్నాయేమో సరి చేసుకోండి. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎంతవరకు నాగుద్దాం అబ్బాయినా కొంచెం ఆమె చెప్పగానే వీటి వచ్చేస్తాయి మేఘాలు. సాయంత్రం కుమరుష్టే ప్రార్థన ఎవరు చేయట్లేదమ్మా. వాక్యం ఎవరికి అర్థం కాలేదా? అది ఇప్పుడు స్వరం వచ్చింది. చేయండి.
అయ్యా ఇంతవరకు నేను నా ఇంటికి రాజు నిజమే, ఇదిగో అహజ్యలాగా నేను చెడుతనంగా ప్రవర్తించాను ప్రభు, నన్ను క్షమించాను ఒప్పుకోండి, కనికరించబడతారు మీరు. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, దేనికి నువ్వు అలవాటు అయిపోయావు, దేన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు, అది నీకు విగ్రహం, దాన్ని విడిచిపెట్టే ఈరోజు, లేకపోతే అది నేను బలి తీసుకుంటుంది. అర్థమవుతుందా? నువ్వు దేనికి ఎడిక్ట్ అయిపోయావు చూడు ఒకసారి. ఫోన్కా, సిగరెట్గా, మందుకా, వ్యభిచారానికా, పేకాటకా, కోడిపందాలకా, అవి నీ ప్రాణం తీసుకునే ముందే నువ్వు వాటిని విడిచిపెట్టే. ఆజ్ఞ విడిచిపెట్టలా, నువ్వు విడిచిపెట్టి ఈరోజు నీకు పూర్ణాయుష్ ఇస్తాడు దేవుడు, పూర్ణ ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. దైవజనుగా చెప్తున్నాను నేను. నువ్వు దేవుని కంటే దేనికి నువ్వు స్థానం ఇచ్చావు ఒకసారి ఆలోచించావు. 2, వ్యాపారం చేసుకో తప్పలేదు, ఉద్యోగం చేసుకో తప్పలేదు, కూలి పనికి వెళ్ళి తప్పలేదు, కానీ దేవుని కృపను బట్టి చెయ్యి. ఏదైనా దేవుని చిత్తానుసారంగా చెయ్యి. నీ సొంత ఆలోచన అయితే వ్యర్థం, నీకు నష్టం కలిగిస్తాయి. దేవుని ఆలోచన అతి గంభీరములంట అంట కాదు, అవును. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. అది ఆయన ఆలోచన. నీ ఆలోచన ఏంటి? పాడు ఆలోచన, పనికిమాలిన ఆలోచన, నీ సొంత ఆలోచన, పనికిమాలిన ఆలోచన, ఎవరి మాట వినని మూర్ఖత్వపు ఆలోచన. చెబితే అన్నాడంట శాదత్తుడు, గిలితే ఏడుతాడంట. ఈ రోజైనా దేవునికి కోపం పుట్టించే పని చేయడం ఎందుకు? ఆ పనిలో నష్టం కలిగిన తర్వాత, పనిలో ఇబ్బంది కలిగిన తర్వాత, ఆ పనిలో అపాయం వచ్చిన తర్వాత దేవుడు నాకేం చేశాడని ఏడవటం ఎందుకు? ఓడలు బద్దలైపోయాయి, ఇక్కడ తీరం నష్టం, ఓ పక్క శత్రువులు, బీపీ డౌన్ అయి పడిపోయి ప్రాణం పోయేంత పరిస్థితి. అప్పుడైనా దేవుని ఆశ్రయించాడా? దెయ్యాన్ని ఆశ్రయిస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ఆపత్కాలం ముందు ఆయన నమ్ముకున్న దగ్గర ఆశ్రయుడు. దేవుడిని నమ్ముకో ఆపత్కాలంలో. దెయ్యాలను కాదు, చిలక జ్యోతిష్కాలు కాదు, తాయిత్తులు కాదు, శకునాలు కాదు, కర్ణపిశాచుల దగ్గరికి వెళ్తాం కాదు, వెంట్రుకలు కట్టించుకుంటాం కాదు, తాయిత్తులు కట్టించుకుంటాం కాదు. తాయిత్తు నిన్ను రక్షిస్తే పెద్ద పెద్దోళ్ళు చచ్చిపోయారు, మళ్ళీ అందరూ తాయిత్తులాగే చచ్చిపోయారా? చుట్టూ బాడీ గార్డ్స్ ఉండి కూడా వాళ్ళ చేత చంపబడ్డారు ఎంతోమంది ప్రముఖులు, పేర్లు చెప్పకూడదు. వాళ్ళకి తాయిత్తులాగే చచ్చిపోయారా? సంఘ విశ్వాసులారా, తాయిత్తుల మీద మీ విశ్వాసం ఉంచితే అహజ్య వంటి పరిస్థితి. దేవుని యందు విశ్వాసం ఉంచితే హిజ్కియాకు కలిగిన పరిస్థితి. ఆయుష్ పొడిగించబడద్ది. నువ్వు హిజ్కియా అలా ఉంటావా, అహజ్య అలాగా ఉంటావా? నీ ఇష్టం. రోగం వచ్చినప్పుడు హిజ్కియా దేవుని పాదాలు పట్టుకున్నాడు, కానీ అహజ్య దెయ్యం పాదాలు పట్టుకున్నాడు, దెయ్యం దగ్గరికి వెళ్ళిపోయాడు. అది నిర్మోహటంగా చెప్పేసా. ఈరోజు దేవుడు చెప్పమన్నాడు, చెప్పేసాను, అయిపోయింది నా భారం. పట్టణం మీద ఉన్నటువంటి నాయకుడు బోర ఊతాడు, శత్రువులు వస్తున్నారని. సిద్ధపడిన వాళ్ళు బతుకుతారు, సిద్ధపడలేని వాళ్ళు అయిపోతారు, అంతే. నేను బోర ఊదటమే నా పని, జాగ్రత్త పడటం మీ పని, చెప్పడం నా పని, చేయటం మీ పని. చేయండి చేయండి. చిన్న పిల్ల చెప్పింది, తప్పు చేస్తే గాని తల్లి కొట్టదంట. మరి తప్పు చేయకుండా దేవుడు కొడతాడా? ఆ ఒక్క మాట చాలు. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు కొట్టాడు ఆలోచించు. నీకెందుకు అపాయం రానిచ్చాడు ఆలోచించు. నీకెందుకు కీడు రానించాడు ఆలోచించు. నీకెందుకు నష్టం రానించాడు ఆలోచించు. ఇతని జీవితంలో శత్రువులు వచ్చారు, ఒక పక్క నష్టం వచ్చింది, ఒక పక్క ప్రాణం పోయింది, రోగగ్రస్తుడైపోయాడు. ఎందుకు వచ్చింది నీకు రోగం ఆలోచించు. దేవుని మాట వింటలేదు కదా, నీ సొంత చిత్తమే నెరవేర్చుకోవాలనుకుంటున్నావు కదా, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటున్నావు కదా, హజ్జలాగా. ఇష్టం లేకపోయినా కష్టమైన దేవుని ఆలోచన ప్రకారం నడు, మేలు పొందుకుంటాం. భార్య భర్తకు లోబడు, భర్త భార్యను ప్రేమించు, మేలు పొందుకుంటారు. పిల్లల తల్లిదండ్రులు సన్మానించండి, తల్లిదండ్రుల మీ పిల్లల దేవుని భయభక్తులు పెంచండి, మేలు పొందుకుంటారు. అంతకు మించి చేసి ప్రాణం మీదకి తెచ్చుకుని దేవుడా నువ్వు ఉన్నావా అంటే అది నీ పిచ్చి భ్రమ, నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానం, నీ అవివేకం. బుద్ధిహీనులే దేవుడు లేడని అంటారు, బుద్ధిమంతులైతే దేవునికి ఆశ్రయిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ బిడ్డలందరూ ఎంతో శ్రద్ధగా నీ మాటలు విన్నారు. కొద్ది నిమిషాలే వాతావరణ పరిస్థితిని బట్టి పెందలకాడనే ముగిస్తున్నాను ప్రభు. నీ బిడ్డలు ఇంతవరకు విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. అహజ్య చేసిన చెడ్డ పని, తన తల్లిదండ్రుల చెడుతనమును అనుసరించాడు. తల్లిదండ్రులు అనుసరించవచ్చు, కానీ తల్లిదండ్రుల చెడుతనమును అనుసరించకూడదు. ఈ రోజున
ఈ నీ మందిరంలో ఎవరైతే నీ బిడ్డలుగా ఉన్నారో, నిన్ను ఆశ్రయించిన వారికి ఉన్నారో, నిన్ను ఆశ్రయిస్తూ తల్లిదండ్రుల చెడు ప్రవర్తన అనుసరిస్తున్నారేమో వారి మార్గాల్లో, వారిని క్షమించు. ఈ రోజైనా ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించడానికి నా ఆత్మ బిడ్డలకి కృప దయచే ప్రభువా. మిక్స్డ్ అయిపోకూడదు ప్రభువా, రెండు పడవల మీద కాలేయకూడదు ప్రభువా, రెండు పడవల మీద కాలేయకూడదు ప్రభువా, రెండు పడవల మీద కాలేయకూడదు ప్రభువా. నీ మార్గంలోకి పరిపూర్ణంగా రావడానికి సహాయం చేయమని, అహజ్యవలే కాక హిజ్కియావలే ఆరోగ్యాన్ని పొందుకుని, ఆశను పొందుకుని నీ కృపకు పాత్రలకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.